వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ తో కడప రాజకీయం వేడెక్కుతోంది. రెండుగా విడిపోయిన వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో 5 ఏళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత రంగంలోకి దిగారు. న్యాయం ధర్మం నినాదంతో ఎన్నికల్లో తలపడటానికి వారిద్దరూ సిద్దమయ్యారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేరువేరు సమయాల్లో రానున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఊరువాడ ప్రచారం చేస్తున్నారు. ఆమె పులివెందుల మండలంలో ప్రచారం నిర్వహిస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివేక హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టగా వారికి ధీటుగా సునీత సమాధానమిచ్చారు. ఎందుకు వివేక హత్య గురించి మాట్లాడకూడదంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇప్పటికే ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారు. మరోవైపు సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తాండూరు మండలం ఇనగనూరులో ఇంటింటికి ప్రచారం చేపట్టగా ఆమె వెంట అవినాష్ రెడ్డి సతీమణి సమత ఉన్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ రెండుగా విడిపోయి వేరువేరు పార్టీలకు ప్రచారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.